నలుగురు కలిస్తేనే సంఘం. ఆ సంఘం ఐక్యంగా ఉంటే అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపిస్తోంది మెదక్ జిల్లాలోని టేక్మాల్ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం. 3 ఏళ్లలోనే 750 మంది సభ్యులతో లక్షలాది రూపాయల టర్నోవర్ గడిస్తూ అన్నదాతకు వెన్నుముకగా నిలుస్తోంది. తాజాగా ఈ సంఘం సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం వరించింది. మెదక్ జిల్లా టేక్మాల్లో 2021 అక్టోబర్లో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సహకారంతో ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం రూపుదిద్దుకుంది. ప్రారంభంలో 7,05,000 షేర్ క్యాపిటల్తో మొదలై ప్రస్తుతం 30 లక్షల మూలధనానికి చేరుకుంది. ఈ ప్రయాణంలో 750 మంది రైతులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారికి సాగులో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతోంది సంఘం. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ మార్గదర్శకాలతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోంది. కుసంగి, ధనూరా, ఎక్లాస్పూర్ వంటి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తోంది. డ్రోన్ల ద్వారా పిచికారీ, భూసార పరీక్షలు, సేంద్రియ సాగు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ రైతులను ఆధునిక వ్యవసాయం వైపు నడిపిస్తోంది. 13 లక్షల ఖర్చుతో ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేసి తక్కువ అద్దెకే రైతులకు అందుబాటులోకి తెచ్చింది రైతు సహకార సంఘం. ఇది ఒకేసారి 45 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెడుతోంది. ఐసిఐసిఐ ఫౌండేషన్ సహకారంతో వరికోత మిషన్, ట్రాక్టర్, బేలర్లతో పాటు చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. చైర్మన్ మొగులయ్య, సీఈఓ వెంకటేశం ఆధ్వర్యంలో డైరెక్టర్ల బృందం నిరంతరం శ్రమిస్తూ రాజేంద్రనగర్ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ నుంచి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకునే స్థాయికి సంఘాన్ని తీసుకెళ్లారు. ఈ యొక్క ఐసిఐసిఐ ఫౌండేషన్ వాళ్ళు అదే విధంగా ఈ యొక్క చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా మాకు అందించడం, దానికి మేము ఈ యొక్క షెడ్ నిర్మాణాన్ని ఒక 13-14 లక్షలతోటి దాన్ని ఇక్కడే మా కుసంగి గ్రామంలోని అందరూ కలిసి మాకు ఈ యొక్క డొనేట్ చేసినటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క దాన్ని షెడ్ నిర్మాణం కూడా మేము నిర్మించుకోవడం జరుగుతుంది. టేక్మాల్ మండలం యూనియన్ బ్యాంకులో అకౌంట్ చేసాం. ఆ డబ్బులతోటి రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్ కానీ, ఎరువులు కానీ, వడ్ల కొనుగోలు సెంటర్ సంబంధించినటువంటి కూడా ఈ మిషన్లకు సంబంధించినటువంటి లావాదేవీలను మనం అందరి సభ్యులతో తీర్మానంతో అందరి ఆమోదంతో మేము ఉపయోగించుకుంటున్నాం. రోడ్డు మేకర్ కావచ్చు, ఈరోజు ఇడ్లీకి సంబంధించిన మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు ఏవైతే ఉత్పత్తి చేస్తావో వాటన్నీ కూడా ఇక్కడ మనం చేసి ఇక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఈ యొక్క మిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు ఈ సొసైటీ కూడా ఇంకా సంఘ సభ్యులను ఎక్కువ చేర్చుకొని గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైతులంతా ఏకమైతే లాభసాటి వ్యవసాయం సాధ్యమని టేక్మాల్ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం నిరూపిస్తోంది.